వేకువ వాక్యము కొరకై యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 24వ వచనం. అందుకు జనులు, మన దేవుడైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. ప్రియులారా, క్యాలెండర్లో ఈ వాక్యము ప్రింటింగ్ మిస్టేక్ పడింది. యెహోషువ 24:22 అనుంది, కానీ 24వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషువ పరిచర్యలో, ఆయన జీవితంలో ఆఖరి ఘట్టముగా మనకు కనబడుతుంది. అందుకనే యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయాలు ఉన్నాయి. ఈ 24వ అధ్యాయము, ఈ చివరి అధ్యాయములో యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా సమకూరుస్తున్నాడు. ఎక్కడికి అంటే షెకెములో పోగు చేస్తున్నాడు. షెకెము అంటే 2 అర్థాలు వస్తాయి. షోల్డర్, రిడ్జ్, భుజము లేదా శిఖరము. యెహోషువ కూడా తన జీవితంలో దేవుని యొక్క పనులను, పరిచర్యను తన బాధ్యతగా తన భుజం మీద వేసుకున్న వ్యక్తిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీలు అనేకులు నది అవతల, అనగా యూఫ్రటీస్ నది అవతల ఉన్న సూర్యదేవత, చంద్రదేవత, నక్షత్రాలు, భూమిని వారు పూజిస్తూ ఉండేవాళ్ళు. అలాంటి వారిని కూడా ప్రభు దగ్గరికి నడిపించటం తన బాధ్యత అని తన భుజం మీద వేసుకుంటూ వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఇంట్లో ఎంతమంది ప్రభువుని ఎరగని వారు ఉంటున్నారు? నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నువ్వు పనిచేస్తున్న స్కూల్లో, ఉద్యోగంలో, ఆఫీసులో ఎంతోమంది ప్రభువుని ఎరగని వారు ఉంటున్నారు. వారి విషయమై షెకెము అనే బాధ్యత నువ్వు తీసుకోగలుగుతున్నావా? షెకెములోనికి వారిని తీసుకొని రావాలి. ఈ షెకెము అనేది ఏం చూపిస్తుందంటే, పాత జీవితంలో నుంచి కొత్త జీవితంలోకి రావటము, పాపంలో నుంచి పరిశుద్ధతలోకి రావటము, అన్య దేవతల నుంచి పరిశుద్ధ దేవుని దగ్గరకు రావటంగా గుర్తొస్తుంది. ఇక్కడ అందుకని యెహోషువ తన జీవితంలో ఆ భుజము, షెకెము అనే అనుభవంలో కొన్ని తన భుజాల మీద మోస్తూ వచ్చాడు. ఏం బాధ్యతలు అంటే, ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషువ ఇశ్రాయేలు గోత్రముల వారిని అందరినీ షెకెములో పోగు చేస్తున్నాడు. యెహోషువ 24:1 వారి పెద్దలను, ప్రధానులను, న్యాయాధిపతులను, నాయకులను అందరినీ కూడా దేవుని సన్నిధికి వారిని పిలిపిస్తున్నాడు. ఎందుకంటే అన్ని వర్గాల వారు మరలా ప్రభు దగ్గరికి రావాలి, అన్ని వయసుల వారు ప్రభువుని సేవించాలి అని యెహోషువ ఎంతగానో బాధపడుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషువ తన భుజము మీద ప్రభు యొక్క బాధ్యతలను ఎలా తీసుకున్నాడో, ఈ దినాన మనము కూడా నశించిపోతున్న మన చుట్టుపక్కల వారిని చూసి మనకు కాదు అన్నట్లు ఉండకూడదు, కానీ కొన్ని బాధ్యతలు తీసుకోవాలి. ఈ మొదటి 2 వచనాలు ఏం చూపిస్తుంది అంటే, యెహోషువ యొక్క బాధ. యెహోషువ బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు? ప్రజలు దేవుణ్ణి సేవించకపోతే ఎంత బాధపడుతున్నాడు. ప్రజలు దేవుని మందిరానికి రాకపోతే చాలా బాధపడుతున్నాడు. ప్రజలు దేవుణ్ణి మర్చిపోయారు అని బాధపడుతూ వస్తున్నాడు. ఇది నాన్న, ఈ బాధ నీకుందా? నీ ప్రజలు దేవుని సన్నిధికి రావట్లా, నీ పిల్లలు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయట్లేదు, నీ బిడ్డలు వాక్యం చదవట్లేదు, కుటుంబాలుగా మందిరానికి వెళ్ళట్లేదు. ప్రియులారా, ఇలాంటి బాధ మనం కనుక కలిగి ఉండకపోతే ఒక దినాన మనము బాధపడవలసిన పరిస్థితి వస్తుంది. ఆత్మ సంబంధమైన బాధ మనకున్నప్పుడు శరీర సంబంధమైన బాధను దేవుడు రానివ్వడు. ఇదే యెహోషువ జీవితంలో మనం చూస్తున్నాము. వారు ప్రభువును తెలుసుకోవట్లేదు, రావట్లేదని బాధపడుతూ వచ్చాడు. రెండవది మనం చూసినట్లయితే యెహోషువ భక్తి. ఎంత భక్తి అంటే, అందుకని కింద వచనాల్లో మనం చూసినట్లయితే వారందరికీ కూడా దేవుని వాక్యాన్ని మరలా వివరిస్తూ, దేవుడు ఎలాగున అబ్రహామును, ఇస్సాకును, యాకోబును ఏర్పరచుకున్నాడో, మోషే అహరోనును పంపి ఇశ్రాయేలును ఐగుప్తులో నుంచి ఎలా విడిపించాడో, వారు మొరపెట్టినప్పుడు దేవుడు ఎలాగ సముద్రమును మరి 2 పాయలుగా చీల్చాడో, ఇవన్నీ కూడా చెప్తున్నాడు. రెండవది, తన ప్రజల విషయంలో యెహోషువ భక్తిని మనం చూస్తున్నాం.
ఇది నాన్న ప్రియులారా, మన భక్తి మనకు ప్రయోజనకరంగా ఉంటే అది ఏమాత్రం పనికిరాదు. కానీ మన భక్తి వలన ఇతరులకు కూడా ప్రయోజనం కలగాలి, వారు కూడా ప్రభువులో ఉండాలి, మరలా ప్రభువులో అంటుకట్టబడాలి. ఇది రెండవ సంగతి. ఆ తర్వాత కింద వచనాలకు వచ్చేసినట్లయితే యెహోషువ బాధ్యత, ఎంత బాధ్యత తీసుకుంటున్నాడంటే ప్రజలందరినీ కూడా దగ్గరికి రప్పించి బాధ్యతగా దేవుడు చేసిన కార్యాలు, అనగా దేవుడు ఎలాగైతే ఇశ్రాయేళ్ల ముందు కందిరీగలను పంపి యుద్ధం చేశాడో, ఆ ఖడ్గము విల్లు కాదు, వారందరినీ ప్రభువే ఎలాగ తోలివేస్తూ వచ్చాడో, ఎట్లాగ నాటని ద్రాక్ష పండ్ల ఒలివ పండ్లను తినిపించాడో, ఇవన్నీ కూడా మరలా వాళ్ళకి వివరిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ యెహోషువ బాధ్యత కలిగిన యెహోషువగా కనపడుతున్నాడు. ఆ తర్వాత 15వ వచనం నుంచి చూస్తే యెహోషువ భారము. ఏంటి భారము అంటే వారు ప్రభువును సేవించట్లేదు యెహోషువను, అందుకనే వారందరూ కూడా యెహోవాను మర్చిపోతూ యెహోషువను వారు దూరం చేస్తూ వచ్చుకున్నారు. అందుకనే అంటున్నాడు ఈ 15వ వచనము, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినడలా మీరు ఎవరినైనా సేవించండి, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని చెప్పిన ఆ మాట తన పట్ల, ప్రజల పట్ల, దేవుని పట్ల ఎంత భారం కలిగి ఉన్నాడో అది తెలియచేస్తుంది. 4వది. 5వది మనం చూస్తే యెహోషువ బంధము. ఇక్కడ యెహోషువ తన గురించి, తన కుటుంబాన్ని గురించి మాత్రమే చూసుకోవట్లేదు. విడిపోయిన ఇశ్రాయేలీయులు మరలా ప్రభువును సేవించాలని, ప్రభువుతో అంటుకట్టబడాలని, వారు ప్రభువుతో ఉండాలని, అందుకనే మరలా దేవుడు వారిని క్షమిస్తాడని, వారికి మేలు చేస్తాడని ఇవన్నీ చెప్తున్నప్పుడు ఆ బంధము అనేది కనపడుతుంది. 6వది మనం చూసినట్లయితే యెహోషువ బలము. ఇక్కడ యెహోషువ యొక్క ఆత్మీయ బలాన్ని మనం చూడవచ్చు. అంతమంది నాయకులను, పెద్దలను, ప్రధానులను ఒప్పించటం, వారందరినీ సమకూర్చటం, దేవుని మందిరంలో అంతసేపు నిలవబెట్టడం, వారికి ఒప్పింపజేయటం, సాక్ష్యం చెప్పించటం, వీటన్నిటికీ ఒక్క యవనస్తుడు, లేదంటే ఆ టైంలో దాదాపు మరి యెహోషువ కూడా వృద్ధుడైపోయాడు, 110 సంవత్సరాలు వచ్చేసాయి. అయినప్పటికీ కూడా శరీరరీతిగా బలహీనుడిగా ఉన్న ఆత్మీయంగా తన బలాన్ని చూపిస్తూ వచ్చాడు. ఇది 6వది. 7వది మనం చూసినట్లయితే యెహోషువ భవిష్యత్తు. యెహోషువ ఈ అధ్యాయంలోనే ప్రభు మహిమలోకి వెళ్ళిపోతాడు, అది మనకు తెలుసు. అక్కడ మనం చూసినట్లయితే ఆ చివరి వచనాల్లో యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి పొందెనని 29వ వచనంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ యెహోషువ తన తర్వాత తన ప్రజలు ఏమవుతారు అను భవిష్యత్తు గురించి ఆలోచించాడు. ఈ దినాన్ని ఇది చాలా ప్రాముఖ్యత. మన తర్వాత మన బిడ్డలు ప్రభువులో ఉండగలరా? ప్రభు సన్నిధిలో వాళ్ళు కొనసాగగలరా? ప్రభువుని సేవింపగలరా? ఒకవేళ మనం లేకపోతే మరలా వాళ్ళు లోకంలో ఇష్టానుసారంగా కలిసిపోతారా? ఇది మనము ఆలోచించాలి. 7వ విషయం, యెహోషువ బాధ్యత తీసుకుంటూ వచ్చాడు. ఇది నాన్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఇంటిలో కూడా షెకెమును ఏర్పరచు, మరలా అందరినీ పోగు చేయి. అందరూ కూడా ఎవరైతే దేవుణ్ణి విడిచిపెట్టారో, లోకంలో కలిసిపోయారో, ప్రార్థన వాక్యము మర్చిపోయారో, కుటుంబ ప్రార్థన అనేది లేదో, ఇది నాన్న ఉదయకాలమే ఈ పోగవటము, 2-3 మీ ఇంట్లో ఉన్న ఈ పోగవటం అనేది శకం అనుభవానికి గుర్తుగా ఉంటుంది. ఇదే కుటుంబ ప్రార్థన. ఇంట్లో 2 మీరు పోగవ్వాలి, 3 పోగవ్వాలి, 4 మీరు పోగైనప్పుడు మీరు ఇద్దరే ఒక్కరు 1000 మందితో సమానమైతే, మీ 2 2000 అయితే, 3 3000 అయితే, 4 4000, ఒకవేళ 5 ఉంటే 5000 మందితో సమానంగా ఉన్న మీరు పోగైనప్పుడు ఏ సమస్యలు మిమ్మల్ని ఏదీ చేయలేదు. కాబట్టి ఉదయకాల సమయంలో అందుకని అప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత వారు చెప్తున్న ఈ మాటే 24వ వచనం, అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. ఎంత గొప్ప అనుభవము! చివరికి వారు ఒప్పుకున్నారు, దేవుని మాట వింటాము, ఆయనను సేవిస్తాము అన్నారు. కాబట్టి ముగింపులో
ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని విషయమైన నీ బాధ ఎలా ఉంది? రెండవది, దేవుని విషయమైన నీ భక్తి ఎలా ఉంది? మూడవది, దేవుని విషయమై ఎంత బాధ్యత తీసుకోగలుగుతున్నావు? నాలుగవది, దేవుని విషయమై ఎంత భారాన్ని మోయగలుగుతున్నావు? ఐదవది, దేవునికి ప్రజలకు ఆ బంధాన్ని ఎంతగా నెలకొల్పగలుగుతున్నావు? ఆరవది, దేవుని విషయమై బలము కలిగి పని చేస్తున్నావా? ఏడవది, భవిష్యత్తు గురించి కూడా నువ్వు ఆలోచిస్తున్నావా? నీ బిడ్డలు ప్రభువులో ఉండాలి, వారి ఉద్యోగాలు, వారి యొక్క సెటిల్మెంట్ కోసం ఎంతగా చూస్తాం, కానీ వారి స్పిరిచువల్ సెటిల్మెంట్ అనేది మనం ముఖ్యంగా ముందే పునాది వేయాలి. అందుకని యెహోషువ ఆయన జీవితంలో సక్సెస్ఫుల్గా మరణ దినం వరకు కూడా ఆ బాధ్యతలను నిర్వర్తిస్తూ వెళ్ళాడు. ఒకసారి తండ్రి అడిగాడంట, తన కుమారుణ్ణి ఇట్లా అడిగాడంట, నైనా మన శరీర అవయవాలలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, మనల్ని ఆదరించేది, మనకు అవసరమైనది ఏది అంటే ఆ కుమారుడు చెప్పలేకపోయాడు. అప్పుడు తండ్రి అన్నాడంట, ఆ జవాబు అనేది నువ్వు త్వరలో నీ అనుభవంలో తెలుసుకుంటావు అన్నాడంట. కొన్ని దినాల తర్వాత ఆ కుమారుడి యొక్క తాతగారు, అనగా ఈ తండ్రి గారు ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు తాతగారితో ఎంతో సన్నిహితంగా ఉండే ఈ కుమారుడు చాలా బాధపడుతూ వచ్చాడు, వేదన చెందుతూ వచ్చాడు, తట్టుకోలేకపోయాడు. ఆ తాతగారే గుర్తొస్తూ వచ్చారు. అదే సమయంలో ఆ తండ్రి ఆ కుమారుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ కుమారుడు తండ్రిని కౌగిలించుకొని ఆ భుజం మీద తలపెట్టి ఒకటే ఏడ్చాడంట. చాలాసేపు ఆ భుజం మీదే తన తలను ఉంచి ఏడుస్తూ ఎంతగానో బాధపడుతూ వచ్చినప్పుడు ఆ తండ్రి తన కుమారుని తలను తన భుజం మీద ఉంచుకొని ఇలా అన్నాడంట, నాయనా, తాతయ్యని ఒకరోజు మరలా చూస్తాము, మనకు ఒక నిరీక్షణ ఉంది, ఆయన ప్రభువుతో ఉన్నాడు, మనందరం అదే మార్గంలో వెళ్తున్నాము అన్నప్పుడు ఎంతగానో ఆ కుమారుడు ఆదరణ, దుఃఖ నివారణ పొందాడంట. అప్పుడు మరలా ఆ తండ్రి అడిగాడంట, కొన్ని దినాల క్రితము నేను అడిగాను కదా ప్రశ్న, మన జీవితంలో మన శరీర అవయవాలలో ప్రాముఖ్యమైనది, అన్నిటికంటే విలువైనది ఏది అన్నప్పుడు ఆ కుమారుడు చెప్పాడంట, నాన్న, నిజంగానే నేను అనుభవంలో తెలుసుకున్నాను, అది షోల్డర్, భుజము అన్నాడంట. అంటే ఈ భుజమే నన్ను ఎంతగానో ఇప్పుడు ఆదరించింది, నన్ను ఓదార్చింది, నా దుఃఖాన్ని తీసివేసింది అన్నాడంట. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ భుజము అనేది నిజంగానే మన శరీర అవయవాలన్నిటిలో కూడా చాలా ప్రధానమైనది. ఇది నాన్న బాధలో ఉన్నవారికి, దుఃఖంలో ఉన్నవారికి ఎంతమందికి నీ భుజాన్ని నువ్వు ఇవ్వగలుగుతున్నావు, ఆ భుజాన్ని నువ్వు చూపించగలుగుతున్నావు, భుజం మీద మోయగలుగుతున్నావు. ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా ఆ సిలువను ఆయన భుజంపై మోయటం ద్వారా మన ఎంతమందికి పాప నివారణ, ఎంత గొప్ప ఆదరణ, దుఃఖము నుంచి విడుదల కలుగుతూ వచ్చింది, నెమ్మది వస్తూ వచ్చింది. దినాన మనం కూడా అలాంటి భుజాన్ని ఇచ్చేవారుగా ఉండటానికి, అలాంటి షేకేము అనుభవంలో మనం ఉండటానికి, మన కుటుంబం ఉండటానికి ప్రభువు మనల్ని సిద్ధపరచునుగాక. అంతేకాదు యెహోషువ కూడా తన భుజాన్ని ఇచ్చి ప్రజలందరినీ మరలా ఆత్మీయంగా సమకూర్చాడు, ప్రభువులో స్థిరపరిచాడు. అలాగ మనము కూడా ఉండినట్లు ప్రభువు సహాయపడునుగాక. పరిశుద్ధులైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము, వేకువ వాక్యము, ది ఎర్లీ వర్డ్ ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రజలు చివరికి యెహోషువ 24:24లో యెహోవానే సేవిస్తాం, ఆయన మాటే వింటాము అని ఎంతగా వారు ఒప్పుకుంటూ వచ్చారు. దాని కొరకు యెహోషువ ఎంతగా తన భుజం మీద షెకెము అనే బాధ్యతను మోస్తూ వచ్చాడు. మేము కూడా మా కుటుంబాల విషయంలో, మా బిడ్డల విషయంలో, మా చుట్టూ ఉన్న కొలీగ్స్ విషయంలో, నైబర్స్ విషయంలో ఇలాంటి బాధ్యత, సంఘ విశ్వాసుల విషయంలో ఈ భుజం అనే బాధ్యత తీసుకున్నట్లుగా మాకు సహాయం చేయమని కృతజ్ఞతాస్తుతులు, వందనాలు మీకు చెల్లిస్తూ ఈ మాటలు వింటున్న ప్రియులందరినీ ధైర్యపరచండి. వారి భుజం మీద అనేకులు ఆదరణ, నెమ్మది పొందినట్లుగా మీరు సహాయం చేయమని కృతజ్ఞతాస్తుతులు, వందనాలు మీకు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్.